వెల్కమ్ టు ఏసీ రెడ్డి స్టడీ సర్కిల్ కరీంనగర్. నా పేరు రమేష్. ఈరోజు క్లాస్లో మనం తెలంగాణకు సంబంధించిన ప్రాంతాల మరియు జిల్లాల సంబంధించిన వివిధ పాత పేర్లు డిస్కస్ చేద్దాం. ఈ టాపిక్లో ప్రజెంట్ మనకు ఆదిలాబాద్ ఉంది. ఆదిలాబాద్కు పాత పేర్లు ఉంటాయి. అలాగే ప్రజెంట్ నిజామాబాద్ ఉంది, దానికి ఇలా పాత పేర్లు ఉంటాయి. అలా కొన్ని ప్రాంతాలు కానీ కొన్ని జిల్లాలు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాటికి ఇలా పాత పేర్లను ఒకసారి చూద్దాం. అయితే సార్ ఎందుకు ఇది ఇంపార్టెంట్ అయింది సార్ ఈ టాపిక్ అని అంటే, ఇంతకుముందు ప్రీవియస్ ఎగ్జామ్లలో టీఎస్పీఎస్ కండక్ట్ చేసిన ప్రీవియస్ ఎగ్జామ్లలో కానీ కానిస్టేబుల్ ఎస్ఐలో కానీ ఇంతకుముందు ఎగ్జామ్లలో ఈ పాత జిల్లాకు సంబంధించిన పేర్ల గురించి చాలా రకాల క్వశ్చన్స్ రావడం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని విద్యార్థుల కోసము ఈ యొక్క టాపిక్ని నేను డిస్కస్ చేస్తున్నాను. చూద్దాం ఒకసారి మన తెలంగాణ రాష్ట్రంలో వాటికి కొత్త పేర్లు పాత పేర్లు చూద్దాం. సో రైట్, ఒకసారి చూస్తే తెలంగాణ జిల్లాలో కరీంనగర్ జిల్లా ఉంది. సో జాగ్రత్తగా గమనించండి, కరీంనగర్ జిల్లా ఉంది. ఈ కరీంనగర్ జిల్లా సంబంధించి పాత పేర్లు ఒకసారి గమనిస్తాం. కరీంనగర్ అనేది ప్రాచీన కాలంలో ఒక చిన్న కుగ్రామంగా ఉండేది. ఈ కుగ్రామము యొక్క పేరు మొదటి పేరు అరిపిరాల అని పేరు ఉండేది. అయితే ఈ యొక్క ప్రాంతాన్ని అరిపిరాల అనే ప్రాంతం తర్వాత ఈ ప్రాంతాన్ని మరొక పేరుతోని పిలిచారు. ఆ పేరు ఏంటంటే సబ్బినాడుగా పిలిచాడు. ఈ ప్రాంతాన్ని సబ్బినాడుగా పిలిచేది. అంటే వాస్తవానికి ప్రాచీన కాలంలో గ్రామాలను కానీ కొన్ని ప్రాంతాలను నాడులుగా విభజించేది. సో అలా ఈ విధంగా సబ్బినాడుగా పిలవడం జరిగిందండి కరీంనగర్ని. అరిపిరాల తర్వాత సబ్బినాడు తర్వాత మూడవ పేరు వచ్చేసి ఈ ప్రాంతాన్ని ఇంకేమన్నారంటే కదంబపూర్ అని పిలిచారు. ఆ తర్వాత ఈ యొక్క పేరును మళ్ళీ ఈ ప్రాంతాన్ని ఎల్గందల్ అని పిలిచారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో కొంతమంది రాజులు ఎల్గందల్ అనే ఒక ప్రాంతం ఉంటుంది కరీంనగర్ దగ్గర. ఆ ప్రాంతంలో ఎల్గందల్ అనే ఒక కోటను నిర్మించారు. ఆ కోట నుండి ఈ యొక్క రాజ్యాన్ని అంటే కరీంనగర్ రాజ్యాన్ని జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల ఈ యొక్క ప్రాంతాన్ని మొత్తం కూడా పరిపాలించారండి. సో కాబట్టి ఈ ప్రాంతాన్ని ఏం చేశారంటే ఎల్గందల్గా పిలవడం అనేది స్టార్ట్ చేశారు. సో అలా ఎల్గందల్ అనే పేరు కూడా ఈ కరీంనగర్ జిల్లాకు ఉందండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ పేరు నుంచి అంటే ఆ తర్వాత కరీంనగర్గా పిలవడం స్టార్ట్ చేశారు. సరే, కరీంనగర్ ఎలా వచ్చిందయ్యా అంటే, వాస్తవానికి మన హైదరాబాద్ నిజాం రాజ్యం కానీ నిజాం అంత ముందు కానీ హైదరాబాద్ పాలనలో ఈ తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైతే ముస్లిం పరిపాలన కొనసాగుతుందో ఆ ప్రాంతంలో వాణిజ్యాని కోసం అంటే ఏదైనా ముడి సరుకులు దిగుమతి కోసము వీరేం సార్ ఎక్కువగా ఒంటెలు లేదా ఏనుగులు ఎక్కువగా ఉపయోగించేది ఈ ప్రాంతంలో. అంటే కరీంనగర్ కానీ వరంగల్ కానీ కొన్ని రకాల విలేజెస్కి ఎక్కడన్నా నగరాలకు కానీ. అయితే ఇందులో భాగంగా ఈ కరీంనగర్కి ఏనుగుల ద్వారా ఎక్కువగా మనకు సప్లై అయ్యేది. ఏంటిది? రవాణా, ట్రాన్స్పోర్ట్. సో అలా ఏనుగులు ఏమంటారంటే కరీ అని పిలుస్తూ ఉంటారు. సో దాని మీదుగా కరీంనగర్ అనే పేరు రావడం అనేది జరిగింది. సార్ నెక్స్ట్ ప్రజెంట్ పేరు ఏంటి సార్ అంటే కరీంనగర్. సో కరీంనగర్ అనే పేరు ఎలా వచ్చింది? సో జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ కరీంనగర్ పేరు వచ్చిందంటే ఈ యొక్క ముస్లిం రాజులలో అత్యంత ముఖ్యుడు, ప్రావీణ్యుడు, గొప్ప కళాకారుడు ఎవరంటే కరీముల్లా షా బాబా. ఈ కరీముల్లా షా బాబా అనే ఒక వ్యక్తి పేరు మీదుగా ఒక రాజు పేరు మీదుగా ఈ ప్రాంతానికి కరీ అనే పేరు మీదుగా కరీముద్దీన్ కరీం నగర్ అనేగా పిలవడం జరిగింది. సో ఈ విధంగా చూసుకుంటే మనం కరీంనగర్కి సంబంధించిన పాత పేరు చూసుకుందాం. చాలా మోస్ట్ ఇంపార్టెంట్. అన్నీ కూడా ప్రతి ఒక్క బుక్ కానీ ప్రాచీన సంబంధించిన కరీంనగర్ చరిత్ర బుక్స్ కానీ ప్రీవియస్ పేపర్స్ కానీ ప్రతి ఒక్కటి సెర్చ్ చేసి అన్నీ కూడా చాలా ప్రాచీన రచనలు కూడా నేను సెర్చ్ చేసి మొత్తం కూడా క్రోడీకరించి మీ దగ్గర తీసుకొస్తున్నా.
అది అర్థం చేసుకోండి, ఓకేనా. సో కరీంనగర్ మొదట కుగ్రామంగా ఉండేది, ఆ కుగ్రామం పేరు అరిపిరాల, తర్వాత సబ్బినాడు, తర్వాత కదంబపూరు, తర్వాత ఎల్గందుల, తర్వాత కరీంనగర్, తర్వాత కరీంనగర్, ఇది పేరు మీరు చూసుకోవాలి. అయితే ఈ కరీంనగర్లో ఇంకేమన్నా జిల్లాలు ప్రజెంట్ కరీంనగర్ అంటే మనకు అంతకుముందు జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి అన్నీ కలిసి మన కరీంనగర్గా ఉండేది. కానీ ప్రజెంట్ కరీంనగర్ అనేది విడిపోయింది కదా. సో కరీంనగర్ గురించి తెలుసుకున్నాం, ఒకటి అయిపోయిందండి. సో రెండవది ఏంటంటే జగిత్యాల. ఇక్కడ చూడండి, జగిత్యాలలో జగ్గి అని ఉన్నది చూడండి. ఇక్కడ ఒక రాజు పరిపాలించాడు, ఆ రాజు పేరు జగ్గదేవుడు. ఆ జగ్గదేవుడు జగిత్యాల చుట్టుపక్కల ఉన్న 13 గ్రామాలు. సో ఇది జగిత్యాల అనుకోండి, అంటే ఒక ప్రాంతం అనుకోండి, చిన్న ప్రాంతం. ఆ ప్రాంతం చుట్టూ 13 గ్రామాలు, ఇలా మనకు 13 గ్రామాలు ఉన్నాయండి. ఆ 13 గ్రామాలను ఇందులో విలీనం చేసుకొని ఆ జగ్గదేవుడు పేరు మీదుగా ఈ ప్రాంతాన్ని జగిత్యాలగా పేరు మార్చుకోవడం జరిగింది. సో అలా జగిత్యాల అనే పేరు రావడం జరిగింది. జగ్గదేవుడు అనే రాజు పేరు మీదుగా 13 గ్రామాలను విలీనం చేసుకొని, అదొకటి గమనించండి. తర్వాత సిరిసిల్లకు పాత పేరు ఏంటిదమ్మా అంటే సిరిసాల. ఎందుకు అంటే సిరి అంటే సంపద, సిల్ల అంటే శాల. అంటే ఈ ప్రాంతంలో మనకు చేనేత వస్త్రాలకు సంబంధించిన ప్రాంతం ఏంటంటే సిరిసిల్ల. సో సిరిసిల్లాలో ఎక్కువగా మనకు సాధారణంగా చూసుకున్నట్లయితే శాల అనే కులస్తులు ఉంటారండి. అంటే ఇక్కడ ఏంటంటే శాల అంటే వాళ్ళు ఏంటంటే బట్టలను వేస్తారమ్మా అంటే వీళ్ళు నేయడం అనేది జరుగుతుంది. సో కాబట్టి వాళ్ళకు సంబంధించి కులవృత్తికి సంబంధించి కాబట్టి వాళ్ళు ఆ పేరు మీదుగానే శాల అనే కులం పేరు మీదుగానే సిరిశాల అనే పేరు ప్రాచీన కాలంలో ఉండేది. అదే కాలక్రమంలో సిరిశాల కాస్త సిరిసిల్లగా మారిందని వివాదన ఉంది. సో ప్రజెంట్ సిరిసిల్లగా కొనసాగుతుంది, అది చూసుకోండి. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే సిరిసిల్ల తెలంగాణ రాష్ట్రంలో ప్రాచీన చేనేత వస్త్ర కళా కేంద్రంగా ఇది చెప్పుకోవచ్చు, ఒకటి చూసుకోండి. తర్వాత ఇంకేమైనా ఉన్నాయి సార్ అంటే పెద్దపల్లి జిల్లా ఉంది. పెద్దపల్లి జిల్లాలో చూసుకుంటే పెద్దపల్లికి ప్రాచీన పేర్లు ఏం లేవు, కానీ పెద్దపల్లిలో చూసుకున్నప్పుడు పెద్దపల్లిలో ఫేమస్ ప్రాంతం ఏంటంటే ఆ ప్రాంతం పేరు ఏంటంటే మంతని అనే ఒక పేరు ఉంది. ఆ మంతనికి పాత పేరు ఏంటిదమ్మంటే మంత్రాలపురి చాలా ఫేమస్. సార్ ఈ మంత్రాలపురి అనే ఫేమస్ ఎందుకైంది సార్ అంటే వాస్తవానికి ఒకసారి జాగ్రత్త వినండి. సపోజ్ ఇక్కడ చూసుకున్నప్పుడు ఇది గోదావరి నది, ఆ గోదావరి నది పక్కన మనకు మంత్రి అనే ఒక ప్రాంతం ఉంది. ఇది ఒకసారి ప్రీవియస్ పీరియడ్స్ చూసినట్లయితే ఒకటి తెలంగాణ రాష్ట్రంలో వేద అభ్యసనకు ప్రసిద్ధిగాంచిన ప్రాంతం గుర్తించండి అంటే అది మంతని. వేద అభ్యసనకు ప్రసిద్ధిగాంచిన ప్రాంతం గుర్తించండి అంటే అది మంతని. అలాగే తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నది ఇక్కడ ఈ ప్రాంతంలో మనకు ప్రవహిస్తుంది. మూడో బిట్టు, ప్రాచీన కాలంలో మంత్రాలపురిగా పేరు పొందిన ప్రాంతం గుర్తించండి, మంతని. తర్వాత తెలంగాణ రాష్ట్రంలో దత్తాత్రేయ ఆలయం కలిగిన ప్రాంతం గుర్తించండి, అది మంతని. ఇందులో ఈ బిట్టు రెండు కూడా ప్రీవియస్ బిట్లో చెప్పుకోవచ్చు. అయితే ఒకటి ఉందని ప్రాచీన గ్రంథాలలో కానీ ప్రాచీన వాడుకలో ఈ యొక్క తెలంగాణలో కరీంనగర్, వరంగల్, తర్వాత ఈ యొక్క ఆదిలాబాద్ జిల్లాలో మనకు ఎక్కువ వాడుకోవడం ఏంటంటే ఒక వాడుకల పదం ఉందంట. సాధారణంగా మంత్రాలు వేస్తారండి. మంత్రాలు అంటే కొంచెం సామెతలు ఏంటంటే చింత చెట్టుకు మంత్రాలకు చింతాకులు రాలవంటారు సాధారణంగా. ఇంకేంటంటే ఒక పచ్చడి చెట్టు ఉందండి, ఆ పచ్చడి చెట్టుకు మంత్రం వేస్తే బగ్గు అని మండిపోతాడట ఆ ఒక చెట్టు. అంటే మంత్రాలకు ఈ ప్రాంతంలో అంత పవర్ఫుల్ ఉంది. చాలామంది చెప్తారు నేను మంత్రిని పోతున్నావా, అక్కడ మంత్రాలు ఉంటాయి, జాగ్రత్త బిడ్డ అని చెప్పుకుంటూ ఉంటారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో వేదాభ్యాసంతో పాటు మంత్రాలు ఎక్కువగా ఉన్న ప్రాంతం ఏదంటే అది మనకు మంత్రాలపురి మంత్రి. అందుకే ఇప్పటికి కూడా చూసుకోండి, ఈ యొక్క మంత్రిని యొక్క ప్రాంతానికి చూసుకున్నట్లయితే ఈ 4 బార్డర్లలో 4 శివాలయాలు ఇప్పటికి కూడా మనకు కొనసాగుతుంది. ఇప్పటికి కూడా దాదాపు 32 ఆలయాలు దగ్గర ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఇప్పటికీ ఈ ప్రాంతంలో 4 బార్డర్లలో 4 దిక్కులలో
4 శివాలయాలు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉంటాయండి. సో కాబట్టి ఎంత ఫేమస్ ప్రాంతమో చూసుకోండి మంత్రాలపురి. సో రైట్, ఇదంతా కూడా చూసుకున్నప్పుడు కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, అలాగే మంత్రాలపురి చూసుకోవచ్చు. అలాగే ఈ కరీంనగర్ జిల్లాలో మనకు ఇంకొక ప్రాంతం ఏంటంటే మనకు వెమ్లవాడ అనే ప్రాంతం ఉందండి. సో ఈ వెమ్లవాడ ప్రాంతానికి పాత పేరు ఏంటంటే ఈ ప్రాంత పేరు లెంబాలవాటి. జాగ్రత్త చూసుకోండి, లెంబాలవాటి. సో ఈ లెంబాలవాటి అనేది ఎక్కడుందంటే దీని పక్కన ఒక వాగు ఉంటుంది. ఆ వాగు పేరు మూలవాగు. ఆ మూలవాగు పైన పక్కకు ఈ లెంబాలవాటి అంటే మీన్స్ వెమ్లవాడ ప్రాంతం అనేది విస్తరించి ఉంది. ఇక్కడ శ్రీ రాజరాజేశ్వర దేవస్థానం మనకు ఇక్కడ ఉంది చెప్పుకోవచ్చు. సో ఇది మాత్రం గుర్తుంచుకోవాలి, లెంబాలవాటి గుర్తుంచుకోవాలి. సో ఇవన్నీ కూడా మనకు ఈ కరీంనగర్ పాత కరీంనగర్కి సంబంధించిన పాత పేర్లు కూడా చూసుకోవచ్చు. తర్వాత చూసుకున్నప్పుడు ఇంకా చూసుకుందాం ఒకసారి. వరంగల్ చూద్దాం సార్. వరంగల్కు మనము చెప్పుకుంటే ఓరుగల్లు అని పిలుస్తుంటాం కదా సార్, సుల్తాన్పూర్, ఏకశిల నగరం, ఇలా గొప్ప గొప్ప పేర్లు మనకు వరంగల్కి ఉన్నాయి సార్. అంటే వరంగల్కి పేర్లు ఉన్నాయండి, కానీ ఈ యొక్క పేర్ల కంటే ముందు వరంగల్ అనే ప్రాంతము కాకతీయ రాజులు పరిపాలించక ముందు ఈ ప్రాంతాన్ని చిన్న చిన్న రాజులు, చిన్న చిన్న సామంతులు పరిపాలిస్తూ ఉండేవారండి. సో అది ఒక కుగ్రామంగా ఉండేదండి. మొదట వరంగల్ అనే పేరు రాలేదండి, ఆ కుగ్రామం పేరు గుర్తించండి అంటాడు. వరంగల్కి సంబంధించిన వాస్తవాలలో మొదటి పేరు గుర్తించండి అన్నప్పుడు సో వరంగల్కి మొదటి పేరు చూసినట్లయితే కుర్రువాడి అని పేరు ఉంటుందండి. సో కుర్రువాడి ఒక చిన్న కుగ్రామము. దాని తర్వాత మనకు కాకతీయ రాజులు పరిపాలించడం జరిగింది. ఆ కాకతీయ రాజులు దీన్ని రకరకాలుగా పిలుచుకున్నారు. మనకు ఏకశిల నగరం అని పిలుచుకున్నారు. ఏకశిల నగరం మీన్స్ ఏంటంటే ఒక బిరుదు అండి, అదొక పేరు కాదు, వాస్తవానికి బిరుదు. ఏకశిల నగరం అంటే ఒకటే శిల పైన ఒకే శిలను తొలిచి ఒక విగ్రహము కానీ లేదా ఒక గుడిని కానీ లేదా ఒక ఏదైనా ఒక వస్తువు కానీ తయారు చేస్తూ ఉంటారు. సో అలా ఏకశిల నగరము అని ఇది బిరుదు మాత్రమే, ఇది వచ్చే పేరు కాదు, గుర్తుంచుకోవాలి. తర్వాత వచ్చేసి ఈ ప్రాంతాన్ని మనం మీన్స్ అంటే ఓరుగల్లుగా పిలిచాము సార్. ఓరుగల్లు అనే పేరు ఎట్లా వచ్చింది సార్ అంటే ఓరుగల్లు, ఇక్కడ ఓరు అనగా అర్థం ఏంటిదమ్మంటే ఒక మహిమగల లింగము. ఓరు అంటే ఒక రాయి అని అర్థము. అలా ఓరు గల్లుకే అంటే ఓరుగల్లు. ఇక్కడ ఓరు అనే ఒక రాయి, ఆ రాయి అనే ఒక శబ్దం వస్తుంది. అలా మొత్తానికైతే ఏంటంటే ఆ పేరు రావడం జరిగింది. సరే, దీనికి ఒక సంబంధించిన స్టోరీ ఉంది, అది ప్రాక్టికల్ నిజమైన స్టోరీ, ప్రాక్టికల్గా నిజమైన స్టోరీ. సార్ నమ్ముతారా నమ్మరా అనేది వాస్తవం చూస్తే అది నమ్మాల్సిన విషయం. దానికి ఇలా ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ఏంటిదమ్మా అంటే ఒకసారి జాగ్రత్త వినండి. చూడండి అబ్బాయిలు, ఒక్క నిమిషం జాగ్రత్త వినండి. ప్రతాపరుద్రుడు అయితే ప్రతాపరుద్రుని యొక్క సేనాధిపతులు ఒకరోజు ఏదో ఒక ప్రాంతానికి వెళ్తారు, ఎడ్ల బండి పైన వెళ్ళినప్పుడు ఆ ప్రాంతము నుంచి ముందుకు వెళ్తున్న కొద్దీ ఒక దగ్గర ఆ బండి ఆగిపోయింది, సడన్గా స్టక్ అయిపోయింది. ఈ ఎడ్ల బండి వాళ్ళు ముందుకు తోయడం, వెనుకకు తోయడం, ఎంత ప్రయత్నం చేసినా ఎడ్లను ఆ ముందుకు ఎంత కొట్టినా కూడా ముందుకు పోకపోవడం, ఇంకా చాలా ట్రై చేయడం జరిగింది. లాస్ట్కి సాయంత్రం అయింది. సాయంత్రం అయిన తర్వాత ఒక రాజుకు కబురు చెప్పిళ్ళు, ఇట్లా సార్ ఇట్లా పరిస్థితి ఇది అని అంటే కబురు చెప్పిళ్ళు. అలా వీళ్ళిద్దరు కూడా ఏం చేస్తామంటే మార్నింగ్ అక్కడనే పడుకొని మార్నింగ్ లేచేసరికి ఆ యొక్క ఇనుప చక్రం ఉంది కదండి, ఆ చక్రం ఒక ఇనుప చక్రం అంటారు కదా, ఆ బండికి ఉంటుంది. సో ఆ ఇనుప చక్రం ఏంటంటే మొత్తం కూడా బంగారం అయిపోయి ఉంది. అక్కడ మొత్తం టోటల్ కూడా ఒకటే చక్రం, రెండో చక్రం కాదు, ఓన్లీ ఒకటే చక్రం బంగారం అయిపోయి ఉంది. అరే చూశాక ఈ ఇంద్రబాబు ఈ బంగారం ఇట్లా అయిపోయిందని ఆ రాజుకు మళ్ళీ కబురు తీసుకొస్తే ఆ రాజు ఏం చేస్తామంటే ఆ రాజు యాక్చువల్లీ శివభక్తుడు.
శివభక్తుడు రాజుకు అంతకుముందే కలలో వచ్చి నీకు అద్భుతమైన వరప్రసాదం ఇస్తున్నా అని చెప్తారు. సో అందులో భాగంగా ఊహించిన రాజు ఏం చేస్తామంటే ఆ ప్రాంతంలో మొత్తం కూడా కింద తవ్విస్తే ఆ ప్రాంతంలో ఏమిటంటే ఒక మహిమగల పరుసవేది లింగం అనేది ఒకటి దొరుకుతుందండి. ఆ మహిమగల పరుసవేది లింగం అనేది ఒకటి దొరుకుతుంది. ఆ లింగం తీసుకెళ్ళి వేస్తామంటే తమ గుళ్ళో తమ పూజ గదిలో పెట్టుకొని పూజిస్తూ ఉంటాడు. సో దీనికి ఒక స్పెషల్ లక్షణం ఏంటిదంటే ఏదైనా ఒక ఇనుముకు, ఒక ఐరన్కి, ఒక ఫెర్రస్ ఆక్సైడ్, ఏదైనా ఒక ఫెర్రస్ ఆక్సైడ్ కానీ ఒక ఇనుము కానీ ఏదో ఒక ఇనుముకు ఇనుముకు ఈ లింగాన్ని తగిలిస్తే ఏమిటంటే ఆటోమేటిక్గా ఆ మొత్తం ఇనుము కూడా ఏమిటంటే బంగారంలా మారిపోతుంది, గోల్డ్గా మొత్తం మారిపోతుంది. సో అది స్పెషల్ అన్నట్టు. సో ఇలా ఏం చేస్తామంటే ఆనాటి కాలంలో మనకు ఢిల్లీ నుంచి కానీ తర్వాత హైదరాబాద్ నుంచి కానీ కొన్ని రాజ్యాలు ఏం చేస్తామంటే దాడికి దిగేవారు. అంటే కామన్గా ఈ ప్రాంతాన్ని పరిపాలించుకోవాలి కోసము, లేకపోతే ఈ ప్రాంతంలో ఎంతో కొంత డబ్బులు ఇస్తే ఎంతో కొంత బంగారం కానీ ఏదైనా వైడూర్యాలు కానీ ఇస్తే తీసుకెళ్దామని కొంతమంది రాజులు అటాక్ చేసేవారు. అందులో బాగా వేసామంటే ఈ ప్రతాపరుద్రుడు వేసామంటే వాళ్ళకి ఎంతో సమర్పించుకొని పంపించేవారు. ఈసారి వచ్చినప్పుడు వేసామంటే నీకు ఎంత బంగారం కావాలో చెప్పు అని చెప్పి అడిగి వాళ్ళకు ఏనుగులు 1000 ఏనుగులు 1000 ఒంటెలు ఎంత బరువు అయితే బంగారం మోస్తాయో అంత బంగారం ఇచ్చి పంపించేవాడు ప్రతిసారి. అలా 2 సార్లు 3 సార్లు రాజులు వచ్చారు. వచ్చిన తర్వాత బంగారం ఫుల్ ఇస్తున్నాడు. వాళ్ళకి డౌట్ వచ్చింది, అసలు ఇంత బంగారం వీళ్ళకి ఎక్కడిది, అసలు ఈ బంగారం అంత ఎక్కడిది అని వాళ్ళు ఆలోచిస్తే వాళ్ళకి తెలిసిపోతుంది అంటే వీని దగ్గర ఏదో ఒక స్పెషల్ మహిమగల లింగం కానీ ఒక మహిమగల ఏదో ఒక రాయి ఉంది, ఆ రాయి వల్ల ఇతనికి ఇంత లభిస్తుందని వాళ్ళు గ్రహిస్తారు. అలా మాలిక్ కాఫర్ సేనాధిపతి అలావుద్దీన్ ఖిల్జీ సేనాధిపతి మాలిక్ కాఫర్ వేస్తామంటే మన వరంగల్ ప్రాంతానికి దాడి చేయడానికి వస్తారు. ఆ దాడిలో బాగా వేస్తామంటే మన ప్రతాపరుద్రుడు వేస్తామంటే ఈ లింగాన్ని ఎట్టి పరిస్థితిలో పోగొట్టుకోవద్దు, ఇది లింగం బంగారం కోసం కాదు, ముఖ్యం అసలు ప్రాణం, అంటే అదొక మహిమగల లింగం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పోగొట్టదు వేస్తామంటే ప్రతాపరుద్రుడు వేస్తామంటే ఇక్కడ వరంగల్ నుంచి కరీంనగర్ ప్రాంతానికి ఈ జిల్లాకి ఎంటర్ అవుతాడండి. ఎంటర్ అయ్యి అక్కడ కూడా తెలిసిపోతుంది, ఇక్కడ కూడా నివసిస్తుండడం తెలిసిపోతుంది. సో అక్కడ ఆ పర్వతం నుంచి మళ్ళీ వేసినామంటే ఇక్కడ చేసినట్టే మళ్ళీ ముందుకెళ్తాడు. ఆ ముందుకెళ్ళినప్పుడు ఇక్కడ కరీంనగర్ జిల్లా, పాత కరీంనగర్ జిల్లా, ప్రజెంట్ జయశంకర్ భూపాల్ జిల్లా, ప్రజెంట్ జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్లో ఒక ఊరు ఉంటుందండి. ఆ ఊరు పేరు ఏంటమ్మా అంటే మహాదేవ్పూర్ అనే ఒక ప్రాంతం ఉంటుంది. అక్కడ గారపల్లి అనే ఒక ప్రాంతం ఉంటుంది, కాటారం గారపల్లి అనే ప్రాంతం ఉంటుంది. ఆ గారపల్లి దగ్గర ఒక పెద్ద కొండలు ఉంటాయండి. ఆ కొండల పేరు ప్రతాపగిరి కొండలు అని పిలుస్తూ ఉంటాం. అంటే అంతకుముందు పేరు వేరే ఉండే కావచ్చు అని ప్రతాపగిరి కొండలు అని పిలుస్తూ ఉంటాం. ఈ గుట్టలలో మనడు వేసినామంటే ఈ గుట్టలలో మనడు నివాసం ఏర్పరచుకుంటాడు. ఆ ప్రాంతంలోనే దాదాపు ఒక 5-6 సంవత్సరాలు నివసిస్తాడు. ఆ ప్రాంతంలో కొన్ని రకాల గుహలు ఉన్నాయి, కట్టడాలు ఉన్నాయి, శిథిలా వ్యవస్థ భాగాలు ఉన్నాయి. అలా ఈ ప్రాంతంలో నివసించేసినామంటే మళ్ళీ ఈ ప్రాంతాన్ని కూడా వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. మళ్ళీ ఆ ప్రాంతానికి వచ్చే ముందే ఇస్తారంటే మనోడు ఈ ప్రాంతానికి ముందుకెళ్తే ఈ ప్రాంతం మొత్తం కూడా ఛత్తీస్గఢ్ ప్రాంతము ఇక్కడ ఉంటుంది. ఇటు ముందుకెళ్తే మహారాష్ట్ర ప్రాంతం ఉంటుంది. ఇది తెలంగాణ ప్రాంతము. తెలంగాణ అలాగే ఛత్తీస్గఢ్ అలాగే మహారాష్ట్ర 3 కలిసే ప్రాంతాల సరిహద్దుల్లో ఇక్కడ మన గోదావరి నది ప్రవహిస్తుంది. ఈ గోదావరి నదిలో ఇంద్రావతి నది వచ్చేసి ఛత్తీస్గఢ్ బార్డర్ నుంచి వచ్చేసి తెలంగాణలో కలిసిపోతుంది, పల్లిమేల అనే ప్రాంతంలో కలిసిపోతుంది. సో జాగ్రత్తగా చూసుకోండి. సో ఈ ప్రాంతంలో వేసినామంటే మనోడు ఇలా ముందుకెళ్ళి ఈ ప్రాంతం మీదకి వెళ్ళి ఇలా ఛత్తీస్గఢ్లోకి బస్తర్ అనే ఒక ప్రాంతానికి మనోడు బస్తర్ అనే ప్రాంతానికి వెళ్ళిపోతారండి. సో అలా వెళ్ళేటప్పుడు ఈ శివలింగాన్ని వేసినామంటే ఈ మడుగులలో దీన్ని జార విడిచి పోతాడు. సో ఇది స్టోరీ అండి. ఇందులో నిజాలు ఏంటివి అని చూస్తే ఫస్ట్ మహాదేవ్పూర్ ప్రాంతంలో ఇప్పటికీ ప్రతాపగిరి కొండ ఉంది. ఇప్పటికి కూడా చాలామంది టూరిస్టులు వాడికి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు కూడా ఆ ప్రాంతంలో బంగారం ఉన్నట్టు గవర్నమెంట్ రుజువు చేసింది. ఎందుకంటే ఫెర్రస్ ఆక్సైడ్ ఒకవేళ ఉంటే ఆ ప్రాంతం మొత్తం కూడా బంగారంగా మార్పు డైరెక్ట్ బంగారం దొరకదు. డైరెక్ట్ అలా ఉన్న మట్టిలో ఆ రేణుకు సంబంధించిన మట్టిలో ఆ నిక్షేపాలు ఉన్నాయని గుర్తించారు. తర్వాత ఈ ప్రాంతంలో కొన్ని కోటలు ఉన్నాయి. ఆ కోటలో ఇప్పటికి కూడా తలుపులు గడలేసి ఉంటాయి. ఇప్పటికి కూడా దాని డోర్స్ ఎవరు ఓపెన్ చేయరు. ఇప్పటికి కూడా అందులో బంగారం ఉన్నట్టు రుజువులు కూడా ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఇప్పటికి కూడా గుప్త నిధుల కోసం చాలామంది ఈ ప్రాంతంలో తవ్వినట్లు కూడా ఆధారాలు కూడా లభిస్తున్నాయి. ఈ ప్రాంతంలో ఇప్పటికి కూడా అతనికి సంబంధించిన అతను వాడిన కొన్ని రకాల
శిలాఫలకాలు కానీ అదే వాడిన కొన్ని వస్తువులు కానీ ఇప్పటికి కూడా లభిస్తున్నాయి. సో అదొక రుజువు. రెండో రుజువు ఏంటంటే ఈ ప్రాంతంలో పడేసింది కదా, ఈ ప్రాంతం కోసం కొంతమంది చాలామంది ఫ్రెంచ్ వాళ్ళు వేసారన్నమాట ఈ ప్రాంతంలో ఒక ప్రాజెక్టును కట్టడం జరిగింది. ఆ ప్రాజెక్టు వాటర్ కోసం కాదు, ఆ యొక్క వాటర్ని మళ్లించడానికి చేపట్టిన ప్రాజెక్టు ఇప్పటికి కూడా సజీవంగా ఉంది. అది ఎవరుగా నిర్మించారంటే ఫ్రెంచ్ వాళ్ళు వేసారమ్మంటే దాన్ని నిర్మించారు. అది కూడా మనకు ప్రత్యేక సాక్షిగా ఇప్పటికి కూడా మనకు కొనసాగుతుంది. ఎందుకోసం అంటే ఆ ఫ్రెంచ్ వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని బుక్ల ద్వారా గ్రంథాల ద్వారా అక్కడ ఒక రాయి అక్కడ ఒక మహిమ లింగం ఉందని గుర్తించి వేస్తామంటే మన 18వ శతాబ్దంలో వేస్తామంటే నిజాం వాళ్ళని ఒప్పించి వేస్తామంటే మన తెలంగాణకు వచ్చేసి ఆ ప్రాంతంలో ఆ దట్టమైన అరణ్యం అక్కడ ఫోన్ సిగ్నల్ కూడా ఉంటుంది. చాలా లోతైన ప్రాంతము, ఇరుకైన ప్రాంతము. ఆ ప్రాంతంలో వేస్తామంటే వాళ్ళు ఒక ప్రాజెక్టు అనుమతి తీసుకొని ప్రాజెక్టు రూపకల్పన చేస్తారు. ప్రాజెక్టు అంటే మధ్యలో పెద్ద గోడ కడతారు. ఆ గోడ సగం కట్టిన తర్వాత చేస్తారమ్మా అంటే ఆ ప్రాంతంలో ఏనుగులకు గొలుసులు కట్టి కాళ్ళకు గాలిస్తూ ఉంటారు. అలా గాలివంగా ఒక రోజు చేస్తామంటే ఆ యొక్క రాయి ఆ యొక్క గొలుసులకు తాకి ఆ ప్రాంతం మొత్తంలో ఈ మన గొలుసులకు బంగారం అయిపోతుంది. అలా బయటికి రాగానే ఏనుగులు బయటికి రాగానే అక్కడ ఉన్న దాదాపు 300 మంది కార్మికులు చూసి ఆశ్చర్యపోయి అకస్మాత్తుగా మరణిస్తారు. అయితే బుక్కులలో ఏముంటుందంటే ఈ ప్రాంతంలో ప్లేగు వ్యాధి సంభవించింది అని కొన్ని బుక్కులలో కలరా వ్యాధి వచ్చి చనిపోయారని కొన్ని బుక్కులలో ఇది నిజం ఉంటుంది. వాస్తవ నిజాలు పరిశీలిస్తే ఒకటే రోజులో ఒకటే గంటలో ప్లేగు వ్యాధి చనిపోరు. సో కాబట్టి ఇదేదో మహిమ వల్ల చనిపోయారని నా వాదన. మొత్తానికి ఒక 300 మంది చనిపోయారు ఆ ప్రాంతంలో. అలా ఇప్పటికి కూడా ప్రాజెక్టు మధ్యలోనే మిగిలిపోయింది, మధ్యలోనే ఉంది. ఇప్పటికి కూడా ఆ ప్రాజెక్టు మీరు గూగుల్ సెర్చ్లో కొట్టండి. ఇప్పటికి కూడా మహదేవ్పూర్ మండలం దగ్గర ఇంద్రావతి గోదావరి కలిసే ప్రాంతం దగ్గర ప్రాజెక్ట్ అని కొట్టండి. ఇప్పటికి కూడా ప్రాజెక్టు మీకు కనబడుతుంది. సో అది ఇప్పటికి కూడా ఉంది, అది మధ్యలో కన్స్ట్రక్షన్ అయిపోయిందండి. సో అదొకటి. మూడవది బస్తర్ ప్రాంతానికి మాతో ప్రతాపరుద్రుడు వెళ్ళిపోయాడు, అక్కడ నివసించుకున్నాడు, మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. ఆ ప్రాంతంలో ఇప్పటికి కూడా చేసుకున్నాడు. సో అప్పుడు అతనికి కుమారులు ఉన్నారు. ఆ కుమారులు సంబంధించి మొత్తం కూడా వారసులు ఇప్పటికి కూడా ప్రజలకు ఉన్నారు. ఆ ప్రాంతంలో ఇప్పటికి కూడా వారసులు ఉన్నారు. ఆ కుమారులు ఇప్పటికి కూడా ఎక్కడ ఉన్నామనంటే ఆస్ట్రేలియాలో నివసిస్తున్నారు, అతని వారసులు. ఓకేనా. సో అది ఇప్పటికి కూడా అప్పుడప్పుడు కాకతీయ ఉత్సవాలకు వాళ్ళు కూడా వచ్చి వాళ్ళే వేడుకలు ఆరంభిస్తారు. అంటే ఇక్కడ మీకు అర్థమైందంటే ఈ మ్యాటర్ అంతా నిజమే. అంటే ఒకటో ప్లేసు, రెండో ప్లేసు, మూడో ప్లేసు, 3 ప్లేసుల ఆధారంగా చూసుకుంటే ఈ ప్రాంతం గురించి నిజమైన స్టోరీ చెప్పచ్చు. ఆ విధంగా ఒక రాయి కోసము పోరాటం జరిగింది. ఆ రాయి పేరు మీదుగానే ఓరుగల్లుగా నామకరణం జరిగింది. అది కాలక్రమంలో మళ్ళీ వరంగల్గా మారింది. ఓరుగల్లు అనే తర్వాత మన యొక్క సుల్తాన్లు ఎప్పుడైతే మనకు ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారో ప్రతాపరుద్రుని పోయిన తర్వాత ఈ ప్రాంతాన్ని సుల్తాన్పూర్గా నామకరణం చేశారు. ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ దీని పేరును ఓరుగల్లు పేరుని కాస్త వరంగల్గా పేరు మారడం జరిగింది. ఇది వరంగల్ సంబంధించిన పాత పేరు చూసుకోవాలి. ఫస్ట్ ఏంటిది? కుర్రువాడి, ఓరుగల్లు, సుల్తాన్పూరు, వరంగల్. ఈ విధంగా వరంగల్ సంబంధించిన ప్రాంతానికి పేర్లు చూసుకోండి జాగ్రత్తగా. అదే వరంగల్ ప్రాంతంలో చూసుకున్నట్టయితే మనకు పాత పేర్లు ఏమైనా ఉన్నాయా అంటే వరంగల్ జిల్లాలో మనకు పాత వరంగల్ జిల్లాలో చూసుకున్నప్పుడు పాత వరంగల్ జిల్లాలో ప్రాంతం పేరు మహబూబాద్. ఈ మహబూబాద్కి పాత పేరు మానుకోట. సో పాత పేరు చూసుకోండి. మహబూబాద్కి పాత పేరు మానుకోట. మహబూబాద్ జిల్లా ప్రజెంట్, దానికి పాత పేరు మానుకోట. ఆ తర్వాత వచ్చేసి మన వరంగల్ జిల్లాలో జనగామ జిల్లా అనేది కూడా ప్రజెంట్ మనకు విడిపోయింది. జనగామ జిల్లా వరంగల్ జిల్లా నుంచి. సో ఈ జనగామ జిల్లాకు పాత పేరు జైనుల గ్రామం. దీనే జైనాస్ విలేజ్ అని పిలుస్తూ ఉంటారు. ఎందుకు సార్ జైనుల గ్రామం వచ్చింది అంటే వాస్తవానికి జాగ్రత్తగా గమనించండి. ప్రతిదానికి ప్రూఫ్ కూడా చెప్తున్నా, జాగ్రత్తగా గమనించండి. ఇది జనగామ, ఇది హైదరాబాద్, ఇది వరంగల్, మధ్య జనగామ ఉంది. చాలామంది ఉత్తర భారతదేశం నుంచి చాలామంది జైన మతస్థులు ఈ ప్రాంతానికి వచ్చేవారు. ఈ ప్రాంతంలో ఎందుకు వచ్చేవారంటే జనగామ జిల్లా పక్కన సూర్యాపేట జిల్లా ఉంది. సూర్యాపేటలో ప్రముఖ
జైన క్షేత్రం ఉంది. ఆ జైన క్షేత్రం పేరు ఏంటంటే కొలనుపాక. సో ఆ కొలనుపాక చాలా ఫేమస్ ప్రాంతం, జైనులకు సంబంధించిన ప్రాంతం కాబట్టి ఆ జైనులు ఉత్తర భారతదేశం నుంచి ఆ దేవుని దర్శించుకోవడానికి ఆ ప్రాంతానికి వచ్చేవారు. వచ్చే క్రమంలో ఏం చేశారంటే ఈ యొక్క ప్రాంతం నుంచి ఈ యొక్క జనగామ ప్రాంతం మీకు వెళ్ళి హైదరాబాద్ ప్రాంతం చేరుకోవాలి, ఓకేనా? లేకపోతే హైదరాబాద్ ప్రాంతం నుంచి జనగామ ప్రాంతం మీదకి వెళ్ళి మళ్ళీ ఉత్తరప్రదేశం పోవాలి. సో కాబట్టి ఎప్పుడైతే హైదరాబాద్ నుంచి వస్తున్నారో ఈ ప్రాంతంలో ఏం చేస్తారంటే బస చేసేది, అంటే రెస్ట్ తీసుకొని ఆడ ఫుడ్ తినేసి ఆడ పడుకొని మళ్ళీ మార్నింగ్ లేచి ఈ పక్కనే ఉన్న ఒక కొలనుపాకకు వెళ్ళేది. సో అలా ఈ ప్రాంతంలో ఎప్పుడైతే ఈ ప్రాంతంలో బస చేయడం మొదలుపెట్టారో, జైనులు నివసించడం మొదలుపెట్టారో ఆ ప్రాంతాన్ని జైనుల ప్రాంతముగా పిలిచారు, దాన్ని జైనుల గ్రామముగా పిలిచారు. ఆ జైనుల కాస్త జనగామగా మారిపోయింది. ఇది ఒక వాదన ఉంది. సో జనగామ ఒక పాత పేరు జైనాస్ విలేజ్, ఇది గుర్తుంచుకోవాలి. సో వరంగల్ జిల్లాలో ఇంకేమైనా ఉన్నాయంటే వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, అలాగే మనకు భూపాలపల్లి ప్రాంతం అని ఎందుకు వచ్చిందంటే వాస్తవానికి ఛత్తీస్గఢ్ ప్రాంతం తెలుసా అండి మీకు అందరికీ? ఈ భూపాలపల్లికి ములుగు జిల్లా తెలుసు కదండి. ఆ ములుగు జిల్లాకు పక్కనే భూపాలపల్లి ఉంటుంది, పక్కన మనకు ఛత్తీస్గఢ్ బార్డర్ ఉంటుంది. ఛత్తీస్గఢ్లో ఫేమస్ ప్రాంతం ఏంటంటే భూపాలపట్నం అనే ఒక ప్రాంతం ఉంటుంది. భూపాలపట్నం ఇది ఎవరిదమ్మంటే మనకు మేడరాజు, మనకు ఈ యొక్క సమ్మక్క మేనమామ మేడరాజు, ఈ యొక్క మేడరాజు అనేవాడు మనకి భూపాలపట్నాన్ని కేంద్రంగా చేసుకొని మన ఛత్తీస్గఢ్లో నివసించేది. సో ఆ భూపాలపట్నం పేరు మీదుగానే ఈ ప్రాంతానికి భూపాలపల్లి అనే ప్రాంతం అనేది రావడము జరిగింది. సో ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. సో వరంగల్ సంబంధించిన పాత పేర్లలో మనకు ఇది క్లియర్గా చూసుకోండి. ఆ తర్వాత ఇంకేమైనా పాత పేర్లు ఉన్నాయా అంటే ఇంకా చూద్దాం ఒకసారి.